హాయ్ అండి, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు మేము కర్ణాటకలోని సోగల్ అనే ఒక ఊరు వెళ్ళామండి. అక్కడైతే ఒక ఫేమస్ టెంపుల్ ఉంది. టెంపుల్ వచ్చేసి సోమేశ్వర స్వామి టెంపుల్. ఈ టెంపుల్ వ్యూ చూస్తుంటే మాకు ఏదో కొండలు అవి కొండ పైన ఉంటుందన్నమాట. టెంపుల్ వచ్చేసి మేమైతే స్టెప్స్ చాలా ఉన్నాయి, అవన్నీ ఎక్కి పైకి వెళ్ళాము. మేము మా పక్కన ఫ్యామిలీ అందరూ కలిసి వెళ్ళాము, పిల్లలతో సహా వెళ్ళాము. పిల్లలతో వెళ్తుంటే వాళ్ళందరూ చాలా ఎంజాయ్ చేశారు, మెట్లు ఎక్కడం దిగడం. సో వాళ్ళంతా చాలా ఎంజాయ్ చేశారు. ఇక్కడ ఒక కోనేరు కూడా కనిపిస్తుంది. ఆ కోనేరు పైన వచ్చేసి కొండలమాట. కొండల్లోంచి వాటర్ అలా పడుతూ ఉంటుందన్నమాట. ఈ వ్యూ చూస్తుంటే నాకు కొంచెం తిరుపతి వెంకటేశ్వర స్వామి గుడికి వెళ్ళినంత ఫీల్ అయితే వచ్చింది. పిల్లలు చూసారా చాలా బాగా ఆడుతున్నారు. ఎంట్రన్స్లో అయితే మనకి పార్వతీ పరమేశ్వర్లు కనిపిస్తారు. ఈశ్వరుడు ఒక ఈశ్వరుడు అయితే ఉన్నాడు. ఇక్కడ పార్వతీ పరమేశ్వర్లు కూడా కూర్చుని ఉన్నారు. ఎంట్రన్స్లో మాకు టికెట్స్ అయితే తీసుకున్నారు. దర్శనానికి టికెట్స్ ఇచ్చారు. సో మేము అలా కొంచెం ఇంకా పైకి వెళ్ళాం. చూసారు కదా, ఇదే టెంపుల్ సోమేశ్వర స్వామి టెంపుల్, సోగల్ మాట. ఇక్కడ వచ్చేసి కర్ణాటకలో సోగల్. ఇక్కడ మూడు ముఖాల ఈశ్వరుడు అయితే కనిపించాడు. మేము అలా వెళ్తుంటే ఇక్కడ ఎవరో ఒక స్వామీజీ ఉన్నారు. నెక్స్ట్ వచ్చేసి మన పుణ్యకోటి కథలో ఉంటుంది కదా, పుణ్యకోటి అని ఉంది, ఆ ఒకటి ఉందన్నమాట. అలా ఇంకా మేము ఇక్కడే ఆఫ్టర్నూన్ అయితే మనకి ప్రసాదాలు అవి కూడా పెడతారంట. ఇక్కడ వచ్చేసి నేరేడు పండ్లు అండి. నేరేడు పండు చెట్లు ఈ టెంపుల్లో ఉన్నాయన్నమాట. అక్కడే అవి పళ్ళు అవి రాలిపోతున్నాయి. చాలామంది కోసి అక్కడే అమ్ముతున్నారన్నమాట. అలా మేము నడుచుకుంటా వెళ్ళిపోయాము. ఇంకా పైకి వెళ్ళే కొలది ఇంకా మెట్లు ఉన్నాయన్నమాట. మెట్లు ఉంటే పైన ఉంది టెంపుల్ వచ్చేసి ఈశ్వరుడు, బ్రహ్మరాంబికాదేవి, కాళికాదేవి టెంపుల్ కూడా ఉంది. మేము ఇక్కడే కొబ్బరికాయ అరటిపళ్ళు అన్నీ తీసుకుని ఫ్లవర్స్ కూడా తీసుకుని టెంపుల్కి అయితే వచ్చేస్తాం. చూసారా, ఎంట్రన్స్ అయితే ఇది సోమేశ్వర స్వామి టెంపుల్ అన్నమాట. మాకైతే చాలా కొత్తగా అనిపించింది. వాటర్ ఫాల్స్ కూడా అక్కడే పైనుంచి వాటర్ పడడం ఎంత కూడా వ్యూ చూస్తుంటే చాలా బాగుంది. మనకి వీడియోస్ అవి తీసుకోవడానికి అయితే చాలా బాగుంటుంది. ఇది వచ్చేసండి, ఇదే వచ్చేసి ఈశ్వరుడు టెంపుల్ అన్నమాట. మనకి ఆంధ్రాలో ఎలా ఉంటుంది అలాగే ఉంది, సేమ్ శివలింగం ఉండి సేమ్ ప్రాసెస్ అంతా ఇంకా ఆంధ్రాలో ఎలా ఉంటుంది అలాగే ఉంది. లోపల కూడా చిన్న శివలింగం ఉందన్నమాట. మేమైతే లోపలికి వెళ్ళలేదు. ఇది టెంపుల్ అన్నమాట. టెంపుల్లో అయితే లోపల ఎంట్రన్స్ ఉండదని అనుకున్నాను, కానీ ఒక పూజారి గారు వచ్చి నన్ను వీడియో తీసుకోమ్మా అన్నారు. సో స్మాల్గా చిన్న బిట్ అయితే తీసాను. ఇదిగోండి, ఇదే వాటర్ ఫాల్స్. కొంచెం వాటర్ పడుతుంది. ఇక్కడ పంతులు అవి ఉంటారు కదా, ఇక్కడే స్నానం చేసి వాళ్ళంతా బట్టలు అవి అక్కడ ఆరేసుకుంటున్నారు అన్నమాట. ఇక్కడైతే కొన్ని మంకీలు కూడా వచ్చినాయి. అలా ఏదో కొంచెం వీడియో తీసాను, కానీ కనిపించినట్టుగా అలా పైకి